కోడిగుడ్డు బెండకాయ పులుసు చిటికలో తయారు చేసుకుందాం. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం బెండకాయ కోడిగుడ్డు పులుసు పెట్టుకుందాం. కావాల్సినంత ఆయిల్ వేసుకోండి, చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఉడికించున్న కోడిగుడ్లన్నీ వేసేసుకోండి. వేయించుకున్న గుడ్లన్నీ తీసేసుకోండి. కావాల్సినన్ని పచ్చిమిరకాయలు, 2 గడ్డలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకోండి. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ వేసవి కాలంలో పండించిన కూరగాయలు 1/2 కేజీ తీసుకోండి. బాగా వేయించుకుందాం. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి తగినంత కల్లుప్పు, కావలసినంత చింతపండు గుజ్జు, కావలసినన్ని కోడిగుడ్డలు, తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి 15 నిమిషాలు బాగా కుక్ చేయండి. బెండకాయ పులుసు రెడీ. నోరూరించే కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.